అవ్వ పొద్దు పొద్దున పొద్దాడు కళ్ళు తాగితే కడుపులా సమ్మగున్నది ఈ ఎండాకాలం పాడగాను మాయల మ్యాచ్ కాలం పడ్డది కదా ఈ ఎండలతోటి ఎట్లనో ఏమో రవలి ఓ రవలి ఇది ఎంత పిలిచినా సపోర్ట్ ఎత్తలేదేంది దీన్ని ఇంట్లోకెళ్ళి బయటికి ఎట్లా రప్పానో నాకు బాగా తెలుసు వస్తగుల్ల ఇది ఈయన మనసును అత్తుకా వెడుతా ఏం మాట్లాడతాడు నువ్వు యో సుమరే శివరే అన్నమై తిని పంట ఓ నీ అబ్బా ఆపరదే పంటవు ఎందుకు వండవు తిని పండడానికే ఉన్నావు ఇంకా దేని పనికి వస్తాను ఏందేనా మొక్కదానా అన్నమేయమంటే బాగా కుడతావు అన్నమయ్యే ఇంకేం కూర అన్నలే ఇంట్లో కూరగాయలేం లేవు 3 రోజుల నుంచి తొక్కుతోటి తిని కడుపు అంతా మండుతాని పోయి కూరగాయలు తీసుకురాపో వండి పెడతా ఏదేమన్నా చికెన్ దేవన్నా మటన్ దేవన్నా చేపలు దేవన్నా ఓ షట్ చేపలు తింటే నీ చెక్కిళ్ళకు ముళ్ళు కూర్చుతుంది పోయి మటన్ తెత్తా ఆశకు హద్దుండాలి నీకు సిగ్గుండాలి మటన్ తెస్తాడట పోరడు మటన్ తెచ్చినందుకు పైసలు ఏడున్నాయి తెస్తూ ఉంటాను అగో నీ దగ్గర పైసలు లేవానే పోయితేమా ఏమో పైసలు ఎక్కడ ఉన్నాయి అంటావు తినవా నేను ఒక్కడే తింటానా నువ్వు కూడా తింటావు నాతోటి ఈగేంది మరి ఇక నువ్వు కుప్పలు పైసలు దాచి నాకే తెచ్చిస్తావు కదా ఇంట్లోన్నాయి తెచ్చిస్తావు మరి అబ్బో మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు దీనికి కారణం మాటలు బాగానే వస్తానే ఏమవుతానవే నేను ఎంత ముద్దుగా చెప్పినా కరీంనగర్ లో పోయి ఉందామే ఏదో పని చేసుకొని బతుకుదామంటే నా మాట విన్నావానే నా మాట అస్సలైనవే అవ్వో గూట్ల రాయి ఏనాడు ఏట్ల రాయి ఇస్తా అన్నట ఈడ పని చేసి పలగొట్టి కానీ ఆడమే వాళ్ళ కొడతా అంటానా ఏందే ఊకుంటే బాగా మాట్లాడతావు అందుకుందునా అందుకుంటావు ఎందుకు అందుకో నువ్వు ఇట్లనే ఆడుకుంటుండు నేను కదా పచ్చడి ఊరుతా తినుకుంటా వండు అయ్యో జాలి లేని దేవుడా ఎంత పని చేతివిరా రవలి ఊక తొక్కేనానే ఆ బజార్ మోకాన పోయేమన్నా తెచ్చిన గంటి కాలబడుతూ సరేనా ఏపా నేను ఏమైనా తెచ్చుకోపో మాదేత దిగి చికెన్ తీసుకపోవన్నా మటన్ తీసుకపోవన్నా ఓ శంకరి ఏమే గుర్తానవరా పిచ్చిలేసినట్టు ఏమి లేదే ఈడో నా దాపరానికి తలిగిండు నీ అక్క చికెన్ తీసుకపోతా నీ అవ్వ చికెన్ తీసుకపోతా పొద్దుగా నుంచి ఒక్క గిరాక తిరిగి పడుతుంది వీడు కొంటాడు అరవిందు ఏమో ఆలోచిస్తానేంద్రా గిరాకీ లేదా ఏ కోల నట్టి కోసిన గిరాకీ లేదు ఏం లేదు మరి అంత ఆపేసిన కొత్త ఎందుకు వచ్చావురా గిరాకీ అత్తంట కొత్త అయిపోవు కదా మొన్న 10 మంది వచ్చిరన్న కోళ్ళు కోష్టాలకు గిరాకీ అంతా వెళ్ళిపోయింది ఇవాళ ముందే కోసి పెడితే ఎవడత్తలేడు ఎట్లనో ఏందో ఇదే గొప్ప ఊచుకున్నది మనం ఏంద్రో ఏమో అంటానావు ఏం లేదన్నా ఇవాళ రేపు పైసలు ఉంటేనే పని అవుతుంది అని అంటాను సరేగా నీకిదంతా చికెన్ కొట్టిరా కొడతా కానీ పైసలు ముందు పైసలు ఇస్తారా ఇంటికి పోయి తెచ్చిస్తా కొట్టి ఏందన్నా ఇవాళకే 2 సార్లు కొంటే నువ్వు ఆ పైసలు వేయలే మళ్ళీ ఉద్దరేంది అరే మా ఇస్తారా ఎటన్నా తెంకపోతాన్నా దేకపోయినా మంచిగుండు ఒరి వారి ఏంద్రా బాగా మాటలు మాట్లాడతాను చికెన్ కొట్టి ఇంటికి పోయినాక తెచ్చిస్తారా గిరాకీ లేదా నీ ఏడుతానే పొద్దు ఏందన్నా పో ఇన్ని పో చికెన్ ఏం లేదు అరే ఇస్తే ఈరా నడ ఎన్ని అబ్బా ఇప్పుడు చికెన్ కొంటపోతే నా పిల్లం ఇయ్యారు మాట్లాడతారు ఎట్లా లచ్చన్న నమస్తే ఎటు పోతానావు పోయి గీన్ చికెన్ సెంటర్ కాడికి వస్తాను అనే నా కళ్ళ నిండా చూసిన చచ్చిపోయిన కోళ్ళు కోసిందే అవి తింటే నీకు రోగం వస్తుంది గడ్డు పోయి తెచ్చుకుందాంపా శంకర ఏంది అట్లా అంటాను మరి కొట్టురా కొడతా నువ్వు ఏం చెప్తాను నేనేం చెప్పా కొట్టు
కొట్టిరా కొడతా నాకు తీ. ఇగో శంకరన్న సాయంత్రం తెచ్చేది ఈ పైసలు మరి. ఏ మా తెచ్చిస్తారా ముందు అడిగినప్పుడు ఇస్తే ఏమైందిరా ఎవరిస్తావు అబ్బా వీడు నాకే ఇయ్యారట చికెన్ శంకర్ గారు అంటే ఏమనుకుంటాడు అబ్బా చికెన్ మెత్తడి ముక్కలు మంచిగా మెత్తగా తింటా రవలి ఓ రవలి ఏం చేస్తావే ఇగో చికెన్ తెచ్చిన మంచిగా మసాలా గసాలేసి దగ్గర కండిపోతుందా ఆ అనుకున్నా నేను అప్పుడే అనుకున్నా ఈ కౌసు కొట్టునికి కూరగాయలు ఎడబోతాయి అని ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లొట్ల పండుగ అట్లున్నాయి నీ కథ ఎందుకు తెచ్చినావు చికెను ఏ ఊకోవే వదురు వద్దానా ఏ వదురుతానవే కౌస్ అంటే కన్న తల్లి లెక్కనే ఆకలి బాగా అవుతుంది సప్పడగా పోయి అండుకో తిని మంచిగా వంట తెచ్చినాక అండకుంటే ఏం చేస్తా ఇటు ఇయ్యగా. చెప్పని అండుకో ఆ, అండుకది. నేను ఒక్కడిని తిన్నట్టే చేస్తుంది అని నాకు టైట్ తింటది చికెన్ అయినాక మెత్తడి ముక్కలు మెత్తగా తింటా అయిందానే పచ్చిగా తింటావా ఏంది? అయితే నావు ఎవ్వరు చెప్పరు అండు ఆకలి వచ్చినాక తిన్నా నానే ఏ రవలి అయిందానే అయితే నావు ఈ అవ్వ మా అవ్వ అయితే గందులు వేసే తెలియపోవు తీసే తెలియపోవు నువ్వేందే గింతసేపు అండుతావు మసాలా గట్టిగా అర్థమైందా సరే సరే అయిందా అయితే నాగంటే ఈ అవ్వ ఏం వాసన వస్తలేదండి సరే గాని లేడా ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఆ కన్ను కొట్టుడు తలకాయ ఇప్పుడు ఆపు అని ఇంకా ఓనిసుకో బుద్ధిని పుట్టుకథ వచ్చింది పోతుందా అన్ని తెలిసేవా చేసుకున్నావు పెళ్లి నా బుద్ధి తక్కువ చేసుకున్నా నిన్ను ఇప్పుడు ఇట్లా చేసావు కానీ ఓకే కానీ ఇంటికి వెళ్ళి మా అన్న ముందు నా ఇజ్జత్ తీయకు చెప్తానా కొంచెం పోయినాక కవర్ అయ్యి సరేనా నువ్వు చెప్పినట్టే చేస్తా గాని పోదంపా అబ్బా చెప్పను రావే ఎవడైనా వాసన బట్టి అత్తడు ఆకలి బాగా అవుతుంది అత్త నాగు అన్నా అన్నా అదినే అదినే అగో బాగున్నా సంపతి రా కాలు కడుక్కో గాలి. బాగున్నా చెల్లి. అగో తమ్మి అంత మంచిదే రారా అంత మంచిగా దా కూర్చో కూర్చోండి. అందరా ఏమేనారా మర్దలు ఇదేనే అప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఫోన్ చేసి రమ్మని చెప్తే రానే రాకపోతుంది ఇదే మీ మరదలు సరే గాని మళ్ళీ ఎప్పుడు పోతావురా ఏ నువ్వు ఆగు సంపతి నీ భార్య మంచిగా ఉన్నది. అరే సంపది మర్దల పేరు ఏం పేరు రా బావా నా పేరు శ్రావణి అగో గీ పిల్లేంది నన్ను చూసి కన్ను కొడుతుంది అమ్మ కొడుకో మనకెందుకు గాని అయితే గాని మా తమ్ముడు నిన్ను మంచిగా చూసుకుంటాడా మంచిగా చూసుకుంటాను బావా అగో నువ్వేమన్నా పిలిచానా మా తమ్ముడు పక్కకు ఉండగానే మళ్ళా కన్ను కొడుతుంది ఏ ఆపు సంపతి ఏమనుకుంటాడు ఏంది అదే ఇక అంటారు
ఏలే సంపతు ఆకలి అయితే కావచ్చు అన్నం వేసుకురాలనా అంటానా వాళ్ళు ఎప్పుడు బయలుదేరో వేసుకురా పోవే సరే పో. వేసుకొస్తా అమ్మ బాబు మంచిగా ఉన్నారా? నీకు అన్న గిన్ని రోజుల గుర్తుకొచ్చిండారా? ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. నీకు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి అనిపించలేదురా? నేనెందుకు మర్చిపోతా అన్న, నీకు అయినా ఫోన్ చేసిందే కానీ నువ్వే ఫోన్ లావట్లే. నువ్వు పని మీద ఉంటావుగా, బిజీగా ఉంటావు. అయినా నేను అక్కడ అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, ఇంటి పక్కన చూసుకోవాలి, ఇంటి ముందట ఉన్నోడిని చూసుకోవాలి, నొల్లి చూసుకోవాలి, సాగు చూసుకోవాలి, పురుడు చూసుకోవాలి, పుణ్యం చూసుకోవాలి, సచ్చినోడు చూసుకోవాలి, బతికినోడు చూసుకోవాలి. ఇవన్నీ పనులను చేసేవారికి ఎంత టైం కావాలి? అన్ని నేను చేయబడితే ఇక నీ దగ్గరకు వచ్చినందుకు నాకు టైం ఏడున్నదే, ఇంకా రాలేదు అనబడుతుంది. చి ఇన్ని అట్టిగా గెలికిన కుక్క నోట్ల నోరు పెట్టద్దు, ఉన్న చక్కదనం బుడగొట్టుకోవద్దు. ఏ ఊకో బావ ఏమనుకుంటాడు? ఎప్పుడు గిదేళ్ళి బావా, ఎప్పుడు చూసినా ఇదేళ్ళు, నువ్వేమనుకోకు. నీ అవ్వ ఇదొకటి అంటే నాకు కన్ను కొడుతుంది. గంతందంగా ఉన్నానేంది? ఏ నేను ఏమనుకోను మర్దలా, మా తమ్ముడే కదా. అగో నరముఖం నాకు అట్లా చూస్తానేందే? నేనేమన్నా ఈ సంగతి తర్వాత చెప్తావు. నా సంగతి తర్వాత చెప్తుందా? మీ వదిన గంతేరా, మనం పోయి అన్న పోయిరా పో చెప్పనా. వామ్ము మా మరదలు కుంప ముంచేటట్టున్నది. నన్ను చూసినప్పుడల్లా కన్ను కొడుతుంది. ఈ ముచ్చట మా సంపదగానికి చెప్పాలి. పాపం అసలు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలే అంది లవ్ మ్యారేజ్. చెప్పకపోయినావనుకో కుంపలు మునుగుతాయి. అత్తరా అన్న నేను రాను, లేట్ అయితే నువ్వు పోయినా పో. సరే నేనే పోయి పట్టుకొస్తావు. సరే అరే తమ్ముడు, నువ్వు శ్రావణ్ని పెళ్లి ఎట్లా చేసుకున్నావురా? లవ్ చేసి చేసుకున్నాను. మరి ఆమె నేను లవ్ చేసిందారా? అదేంటన్నా అట్లా లవ్ చేసే పెళ్లి చేసుకున్నా, ఆమె కూడా లవ్ చేసింది. అంటే మీరు ఇద్దరు ఒకటి ఇష్టపడి చేసుకున్నారు. అది కాదురా. ఏది కాదు, చెప్పడే మూసుకొని తాగు. తాగు. అది కాదురా. సంపతి సంపతి నీ అక్క ఇది గింత చెప్పని అవుట్ అయింది. దీనికి తాగితే సో ఉండదు, మండు ఉండదు. చెప్పే ఏం చెప్తాను మరి? అవునా శంకర్ అన్న సాయంత్రం చికెన్ పైసలు తెచ్చి తానన్నాడు. జాడ ఏడు పత్తలేడు. నీ అందుకనే ఈ శంకర్ అన్న చికెన్ ఇయ్య అన్నది. చని గీపిలేదు నన్ను తీసుకొని కొడుతుంది. మళ్ళీ కొడుతుంది నన్నే. అత్తలా ఏం చేస్తాను? అవునా పట్టు అట్ట. ఇంట్లో అందరూ ఉన్నాం కదా, నన్ను పిలిచింది. ఇప్పుడు ఎట్లా అందరూ ఉన్నారు. పోరి నన్ను కనుగొట్టి రమ్మని ముసలి అది రమ్మంటే నువ్వు సిగ్గు లేకుండా వచ్చుడేనారా? ముసలితనానికి దసరా రేకనట్టు నీకు సోకరా నీ ముసలి. అయినా అది ఇట్లా ఎంతమంది రమ్మని జరిగిందో. నీ అబ్బా సిగ్గు నా బతుకు ముసలి. ఏం కొడతానే నీ చేతులు పాడుగాను ఆయిల్ బర్గలు లాగినట్టు చప్ప చప్ప తాగుతానే, చప్ప చప్ప తాగుతానే. కొట్టకపోతే ఏం చేయాలి? ఈ తమ్ముని పిల్లని చూసుకుంటే ఏం చేస్తానా నువ్వు? అగో
అగో నేనేం చేసిండే నేనేం చేసినా ఏం చేసినావా నీ తమ్ముని పెళ్ళాన్ని చూసుకుంటే కనుగొట్టలేదా నీ కొత్తలో నాకు తెలియదు అనుకుంటారా నీ అవ్వ ముదుగా అది కొట్టిందే అది కొట్టిందని నేను కొట్టినా నీ కప్ప ముద్దని చూసి కనుగొడతాందా నీకు నీ తమ్ముడు చూస్తే ఏమనుకుంటాడు అబ్బా, వీళ్ళు విన్నారు కదా ఎట్లా ఎవరు ముసలి తగ్గకరా ఏంది నమస్తే ఆడెవడో నమస్తే పెట్టి పోతాడు ఇంట్లోకెళ్ళి ఏయ్, ఆగురా ఆగు ఆగు అరే 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 ఆగురా ఏందన్నా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావురా చికెన్ పైసలకు వచ్చింది ఓహో చికెన్ పైసలా ఎల్లుండి ఇస్తా తీరా సరే మనిషి చికెన్ పైసలకైతే ఇంట్లోకి ఎందుకు వచ్చి అడుగుతాడు ఇంటి బయట ఉండి అడగాలి గాని ఇది చెప్పినట్టు కూడా నిజమే కాదురా చెప్పురా నా ఇంటికి ఎందుకు వచ్చినావు కథలు పడతానవా చెప్పురా అగో చెప్పురా అంటే తలకాయ ఉప్పుతాను చెప్పురా అన్న నేను చెప్పలేనే కొంచెం అర్థం చేసుకో నన్ను నువ్వు ఆగు బావా వీడు ఎందుకు వచ్చిండో నేను అడుగుతా చెప్పురా ఎందుకు వచ్చినా అగో అగో అయ్యో ఎందుకు వచ్చినా చెప్పు నువ్వేనా కన్ను కొట్టి రమ్మన్నది మళ్ళీ ఎందులో అడుగుతాను ఇట్టా రమ్మనగా ఇట్టా రమ్మనగా నాకు కూడా గిట్టనే కన్ను కొట్టిందే గిట్లనే రమ్మన్నదన్నా అగ్గో నేను చెప్పలేదా ఇది గిట్ల కన్ను కొట్టే కొంపలు ముత్తాందే పోరి మారి అది కన్ను కొట్టంగానే నువ్వు ఇంట్లోకి వస్తావారా ఎందుకెద్దున్నావు నీకు మానవ అనిపిస్తలేదు ఎంతసేపు నన్నే కొడతారా లోపల ఉన్నాను ఏమన్నదా లోపల ఇంకోటి ఉన్నాడు వాడిని ఏమన్నదా ఏంది లోపల ఇంకోటి ఉన్నాడా ఎన్నిసార్లు చెప్పాలి ఉన్నాడా లోపల ఎవరున్నారా మర్యాదగా చక్కగా బయటికి రా లోపలికి వస్తే ఈ పలుకుతుంది ఎవర్రా బయటికి రా బయటికి రా రా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ముసలోడా నువ్వు కూడా వచ్చినావా పోయే కాలంలో నీ గీ రోగం ఏందిరా ఇగో గీ పిల్లే కన్ను కొట్టి రమ్మన్నది నన్ను ఏంది నుండి ఈ ముసలి ఏం చెప్పాల సంపతి నీ పెళ్ళి నాకే కన్ను కొట్టింది కాక బయటలో కూడా కన్ను కొట్టి ఇంట్లో రప్పించుకుంటాదిరా దీనికి గిదేం రోగం రా దీనికి జరంత బుద్ధి చెప్పు అయ్యో అన్న అది అట్లా కన్ను కొట్టుడు చూసి మీరు ఏదో అనుకున్నారా దానికి చిన్నప్పటి నుంచి అదొక లోపం అంతే ఎవరితో అన్న మాట్లాడింది అనుకో ఇట్లా అంటది అంతేగాని దానికి ఏం అలవాటు అది కాదు. అయ్యో మర్దరా ఆ విషయం తెలియక మేము తప్పుగా అర్థం చేసుకున్నాం ఏమనుకోకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి బాయ్